గారు జాయిన్ అవుతారు, జనసేన అధికార ప్రతినిధి. ముందుగా అంకమరావు గారితో మాట్లాడదాం. అంకమరావు గారు, మహానాడు జరుగుతున్న తీరు అందులో ఒకటే వినిపిస్తోంది, నెక్స్ట్ ఎలక్షన్స్కి సిద్ధమవుతున్నారనే సంకేతాన్ని యువకనే ఇచ్చారా ఈ పసుపు పండుగలో? మరోవైపు గొడ్డలి పార్టీ అనేది ప్రతిధ్వనించిందా మీ మాటగా? ముందుగా చందు గారు, మీకు ప్రైమ్ 9 యాజమాన్యానికి, మిత్రులు సురేంద్ర నాయుడు గారికి, పట్ల రామారావు గారికి, అలాగే జనసేన వీర మహిళ కృష్ణవేణి గారికి, వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. సహజంగానే ఏ పార్టీకైనా వాళ్ళ కార్యక్రమాలు నిర్వహించుకునే సందర్భంగా కొన్ని ప్రతిపాదనలు తీసుకొని వస్తారు, దాన్ని ప్రజలకు చెప్తారు. అధికార పార్టీలో ఉన్నవాళ్ళు మేమేం చేసాము, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అని చెప్పుకుంటారు. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు మేము అధికారంలోకి వస్తే ఏం చేయబోతాము అని చెప్పుకుంటారు. కానీ ఇక్కడ గమనించుకుంటే ముందుగా మహానాడు గురించి ఒక మాట చెప్పిన తర్వాత నేను దాంట్లోకి వస్తాను. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు మార్చి 29, 1982 పార్టీని ప్రకటించారు. సహజంగానే ఏ పార్టీ అయినా సరే వాళ్ళ పార్టీ దినోత్సవం రోజు, మామూలుగా ఆవిర్భావ దినోత్సవం రోజు మహానాడు అంటే వాళ్ళ పండుగ ఏదైనా చేసుకుంటూ ఉంటారు. కానీ నందమూరి తారక రామారావు గారు చిత్ర పరిశ్రమలో రారాజుగా వెలుగొందుతూ 33 సంవత్సరాలు ఈ ప్రజలు నాకు ఇచ్చినటువంటి ఈ కీర్తికి, ఈ ఆదరణకి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి, మనల్ని ఇంకా మద్రాసీలుగానే గుర్తిస్తున్నారు, తెలుగువారి ఆత్మగౌరవ నినాదం అనేది, ఆత్మగౌరవం అనేది ఢిల్లీ పాదుషాల దగ్గర తాకట్టు పెట్టారు వాళ్ళ కాళ్ళ దగ్గర అని చెప్పని తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగువారి కోసం పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది గమనించుకోవాలి. ఆ సందర్భంగా ఆయన రాజకీయాల్లో రావటం, 9 నెలల్లోనే అధికారం చేజించుకోవటం, చరిత్రను తిరగరాసే విధంగా అప్పటికీ ఇప్పటికీ దాన్ని అధిగమించిన వాళ్ళు రాలేదు. భవిష్యత్తులో వస్తారో రారో మనకైతే తెలియదు. ఇప్పటికైతే అది ఆయన పేరు మీదే లిఖితమై, సువర్ణాక్షరాలతో లిఖితమై ఉంది. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, మనకి ఎవరైనా ఏ రాజకీయ నాయకులైనా సరే గమనించుకోండి, అధికారంలో రావడం కోసం ఎవరైనా పరమావిధి అదే, ఏ పార్టీ పెట్టినా వాళ్ళ అధికారమే అంతిమంగా వాళ్ళ పరమావిధి. కానీ ఇక్కడ అధికారంలో రావాలనేటప్పుడు ఆయన ఇచ్చినటువంటి, ప్రజలకు ఇచ్చినటువంటి మాట ఏంటంటే, సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు. అలాగే కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ఆయన రావటం కూడా జరిగింది. ఈరోజు ఆయన జన్మదినోత్సవ సందర్భంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ మహానాడుని ఆయన ప్రారంభిస్తే 1983లో విజయవాడలో మొట్టమొదటిసారిగా, అక్కడి నుంచి వీళ్ళు అంటే పసుపు సైనికులందరూ కూడా దీన్ని ఒక వేడుకగా, పండగలాగా భావించేసి వాళ్ళు అధికారంలో ఉండా లేకపోయినా దీనికి హాజరవుతూ విజయవంతం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అదే ఆనవాయితీని ఈరోజు కొనసాగించారు. ఇక్కడ మీరు చెప్పిన దానికి, ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు అధికారంలో ఉండగా మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించి మహిళలకి పెద్దపీట వేసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మహిళా విశ్వవిద్యాలయం, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని తిరుపతిలో ప్రారంభించినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు. అంటే తెలుగుదేశం పార్టీతో ప్రారంభమైంది ఇది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ అధినేతగా ఆయన ఉన్న తర్వాత డ్వాక్రా సంఘాలను తీసుకురావడం కూడా జరిగింది. అంటే మహిళలకి ఎంతో కొంత చేయూత దానివల్ల వచ్చిందనేది కూడా వాస్తవం. తరువాత ఇప్పుడు చూసుకుంటా ఉంటే మళ్ళీ ఈరోజు మొన్న జరిగినటువంటి లోక్సభ, రాజ్యసభలో ఈ యొక్క మహిళా బిల్లు, అలాగే ఈ రిజర్వేషన్లకు సంబంధించింది కావచ్చు, సీట్లు పెంపించే కార్యక్రమంలో కావచ్చు, అది రెండూ కలిసి మిళితమైపోయిన సందర్భంగా అవి ఆ రెండు లోక్సభలోను రాజ్యసభలోను కూడా అవి ఆమోదం పొందలేదు. ఈ సందర్భంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎవరైతే బాధ్యతలు తీసుకున్నారో నారా లోకేష్ గారు, ఆయన మహిళలకి రేపు పొద్దున పార్లమెంట్లో, అలాగే లోక్సభ, రాజ్యసభలో కూడా ఇది ఆమోదం పొందినా పొందకపోయినా 29వ సంవత్సరంలో జరగబోయే ఎన్నికల సందర్భంగా మేమైతే 33% మహిళలకి రిజర్వేషన్ కల్పించబోతున్నామని చెప్పని ప్రకటించడం నిస్సందేహంగా కూడా ఇది మంచి పరిణామమే. మనలో సగభాగం మహిళలు, ప్రతి ఇంటికి ఆర్థిక మంత్రి మహిళ, గమనించుకోవాలి. అట్లాంటి మహిళలకి రాజ్యాధికారంలో స్థానం కల్పించడం అనేది ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ప్రారంభించారు 9%. ఆ తర్వాత అది కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మళ్ళీ రేపొద్దున అది లోక్సభలోనూ రాజ్యసభలోనూ ఆమోదం పొందినా పొందకపోయినా, చట్టబద్ధత ఏర్పడినా ఏర్పడకపోయినా
మేము మళ్ళీ దాన్ని తీసుకొని వస్తాము, మా నుంచే ప్రారంభిస్తామని చెప్పని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముందుకు రావటం, అది లోకేష్ ప్రకటించడం అనేది నిస్సందేహంగా మనం అయితే అభినందించదగ్గ విషయం. దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. మాట్లాడదాం, మిగతా వారు కూడా ఉన్నారు. సురేంద్ర నాయుడు నమస్తే నమస్తే అండి.